హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. ఈవీవి గారి సినిమాలు మరియు అలాగే లేడీస్ టైలర్ సినిమా ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవాహర్ష, నరేష్ నటించిన, మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సారంగపాణి జాతకం సినిమా రివ్యూలోకి ఈరోజు వెళ్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు మా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా ఒక యావరేజ్ టైంపాస్ సినిమా. మర్డర్ అంటే మాటల? సామాన్య వ్యక్తి ఒక మర్డర్ చేయాలంటే చాలా టెన్షన్గా, నర్వస్గా ఫీల్ అవుతాడు. ఈ సినిమా మర్డర్ చుట్టూ తిరుగుతుంది. దీనికి కాస్త కామెడీ యాడ్ చేశారు. ఆ కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఆ మర్డర్ ఏంటి, ఆ జాతకం ఏంటి అనేది సినిమా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. సినిమా టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది జాతకం మీద తీసిన సినిమా అని. సారంగపాణి అలియాస్ ప్రియదర్శి జాతకాన్ని బాగా నమ్ముతాడు. సారంగపాణి ఒక కార్ల షోరూంలో సేల్స్ పర్సన్గా పనిచేస్తూ ఉంటాడు. అదే షోరూంలో సేల్స్ మేనేజర్ అయిన మైథిలిని ప్రేమిస్తాడు. వారిద్దరూ పెళ్లికి ఒప్పుకుంటారు. అంతలో ఒకరోజు అనుకోకుండా తన జాతకాన్ని ఒకరికి చూపిస్తే జాతకంలో సారంగపాణి మర్డర్ చేస్తాడు అని చెప్పడం జరుగుతుంది. సారంగపాణి జాతకాన్ని గుడ్డిగా నమ్మి ఎలాగైనా సరే మర్డర్ చేసిన తర్వాతనే మైథిలిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అసలు ఆ మర్డర్ చేశాడా? ఆ మర్డర్ చేయడానికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అతని పెళ్లి మైథిలితో జరుగుతుందా లేదా అనేదే ఈ సినిమా కథ. సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలంటే క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది, బాగా ఎంగేజ్ చేసింది. క్లైమాక్స్లో గల 2 చిన్న ట్విస్టులు బాగున్నాయి. హీరోయిన్ రూప గారు సినిమాలో తన పాత్ర వరకు బాగా పర్ఫామ్ చేశారు. వైవాహర్షతో రాసుకున్న సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సినిమా ఎక్కడ గబ్బులేసిందంటే, కామన్ మ్యాన్ ఒక మర్డర్ చేయాలంటే ఏ విధమైన ఎమోషన్స్ ఉండాలో అవి సినిమాలో చూపించలేకపోయారు. లేడీస్ టైలర్ సినిమాలో ఆ మచ్చ కాన్సెప్ట్ సరదా కాన్సెప్ట్ కాబట్టి ఆ సినిమా సరదాగా సాగిపోతుంది. ఈ సినిమాలో మర్డర్ అనే కాన్సెప్ట్ చాలా ఇంటెన్సిటీ ఉన్న కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్ను సరిగా ప్రొజెక్ట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్యూర్ అయ్యాడని అనిపిస్తుంది. దీనికి ప్రేక్షకుడు సరిగా ఇన్వాల్వ్ కాలేదు. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే. సినిమాలో ఫస్ట్ 2 మర్డర్ అటెంప్ట్లు పెద్దగా వర్కౌట్ కాలేదు. చివరి అరగంట తప్ప మిగతా సినిమా మొత్తం స్లోగా సాగుతుంది. ఆల్ఫా మేల్ అనే కాన్సెప్ట్ పేలలేదు. పర్ఫార్మెన్స్ పరంగా ప్రియదర్శి ఓకే. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ను సరిగా రాసుకోలేదు. అలాగే నరేష్, అవసరాల శ్రీనివాస్, భరణి గారి క్యారెక్టర్ను సరిగా రాసుకోలేదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ పరంగా జస్ట్ ఓకే. ఈ సినిమాకు నా రేటింగ్ 2.75. సినిమాలో ఈ మర్డర్ కాన్సెప్ట్ను డార్క్ కామెడీగా తీసి ఉంటే మంచి హిట్ అయ్యేది. ఇది ఒక టైంపాస్ సినిమా. తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూడవచ్చు.